What is our destination? మన యొక్క గమ్యం ఏమిటి? It's not heaven. పరలోకం కాదు. It says here, we are predestined to be conformed to the image of God's Son. దేవుని కుమారుని యొక్క స్వరూపము గలవారమగుటకు. So predestination to become like Jesus. యేసును పోలి ఉండడానికి ముందుగానే నిర్ణయించబడింది. It's like when you get a ticket, a red train ticket. మీరు రైలు బండిలో వెళ్తారు, టికెట్ కొనుక్కున్నారు. Okay, Kakinada to Bangalore. కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళాలి. Then it is written there. అక్కడ రాయబడింది కాకినాడ. So there are many trains in the Kakinada station. కాకినాడ స్టేషన్ లో చాలా రైలు బళ్ళు ఉంటాయి. I'm not going to take the train to Calcutta or Chennai. కలకట్టా వెళ్ళేది కానీ చెన్నై వెళ్ళే కానీ ట్రైన్ ఎక్కనే. I'm going to take the train which is written on my ticket. నా టికెట్ మీద ఏం రాయబడిందో ఆ రైలు బండినే ఎక్కుతాను. In my ticket, God has written, he has to become like Jesus Christ. నా టికెట్ లో దేవుడు రాశాడు, ఈయన యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉండాలి, స్వరూపం కలగాలంటాడు. For many years I thought it was written heaven. చాలా సార్లు నేను అనుకున్నాను ఇక్కడ పరలోకం అని రాసింది అనుకున్నాను. Now I realize that is not mentioned in the Bible. బైబిల్ అట్లా చెప్పబడలేదు. నేను ఇప్పుడు తర్వాత గుర్తించేదాన్ని. Becoming like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరూపంలోకి వెళ్ళడం. Have you understood that? ఇది గ్రహించారా మీరు? Many people say, అనేక మంది అంటారు, when Jesus comes, he will take us to heaven. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మనల్ని పరలోకంలో తీసుకుని వెళ్ళిపోతారని. Let's read what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 1 John chapter 3 and verse 2. మొదటి యోహాను 3:2. When Jesus appears, what will happen? యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుంది? It doesn't say he'll take us to heaven. ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్తారని ఇక్కడ ఏం రాయబడలేదు. It says in 1 John 3 verse 2. మొదటి యోహాను 3:2. When he appears, we will be like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన పోలి ఉందుము. Because that is our destination. అది మన యొక్క గమ్యం. When he comes, he'll take us to our destination. ఆయన వచ్చినప్పుడు మనలను ఆయన గమ్యంలోకి ఆయన గమ్యం దగ్గర తీసుకెళ్తాడు. Of course, we will go to heaven after a few years. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనం పరలోకానికి కూడా వెళ్తాం. The Bible says we will reign on earth for 1,000 years before that. బైబిల్ చెప్తుంది దానికి ముందుగా 1000 సంవత్సరాలు మనం భూమి మీద పరిపాలన చేస్తామని. But కానీ since heaven is not my destination, I'm not looking for that. నేను వెళ్ళేది పరలోకం కాదు, నా గమ్యం దాని కొరకు నేను చూడడం లేదు. To become like Jesus. యేసుక్రీస్తు ప్రభువుని పోలి ఉండాలని, ఆయన స్వరూపంలోకి రావాలని. Make that your destination. అది మీ గమ్యంగా చేసుకోవాలి. See, when you make heaven your destination, here is the problem. పరలోకాన్ని గనుక మీ గమ్యంగా చేసుకుంటే మీ సమస్య ఎలా ఉంటుందంటే, you're not bothered that you're not becoming like Jesus every day. మీకు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువుని పోలి ఉండాలనే విషయం మీరు పట్టించుకోవట్లేదు. So many sins in your life. జీవితంలో ఎన్నెన్నో పాపాలు ఉన్నాయి. Yeah, that's okay. You say I'll go to heaven one day. మీరు అంటారు పర్వాలేదు, నేను ఒక రోజు పరలోకానికి వెళ్ళిపోతున్నాను కదా అంటారు. Yeah, as long as we are here, we'll sin. ఇక్కడ ఉన్నంత కాలం ఏదో పాపం చేస్తూ ఉంటాం. We're going to heaven. పరలోకానికి వెళ్తున్నా కదా. And I'm going to heaven, there'll be no more sickness, there'll be no more sorrow. పరలోకానికి వెళ్ళిపోతున్నా అక్కడ ఏ రోగం ఉండదు, ఏ దుఃఖం ఉండదు. But you'll be very disappointed when Christ comes. అయితే క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మీరు ఎంతో నిరుత్సాహపడిపోతారు. Because he is not coming to take us to heaven, he is coming to make us like himself. ఎందుకంటే ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి రావట్లేదు, మనల్ని తన స్వరూపంలో చేసుకోవడానికి వస్తున్నాడు. Then only we will be fit to go to heaven. అప్పుడు మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి మనం తగిన వాళ్ళు అవుతాం. Do you know that God's will is that in heaven should be filled with many people who look like Jesus Christ? దేవుని యొక్క చిత్తం ఏమిటంటే పరలోకం అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని పోలిన వాళ్ళు ఉండాలి. Not physically, అంటే శారీరకంగా భౌతికంగా కాదు. people who behave like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులే ప్రవర్తించేవారు. It says in Romans 8:29, we saw that. రోమీయులకు రాసిన పత్రిక 8:29లో He predestined us to become like his son. తన కుమారుని స్వరూపంలోనికి మార్పు చెందుటకు ముందుగా నిర్ణయించాడు. So that తద్వారా that Jesus, his firstborn son, will become the first among many younger brothers. అనేక మంది సహోదరుల్లో యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడగునట్లుగా. Why do we call each other brother, sister? ఎందుకు మనలో ప్రతి వాళ్ళం కూడా సహోదరులు సహోదరులను పిలుస్తున్నాం? In other churches they have titles like reverend and right reverend and doctor and so many things. వేరే డినామినేషన్ లో రెవరెండ్ అని, రైట్ రెవరెండ్ అని, డాక్టర్ అని రకరకాలుగా ఏదో పిలుచుకుంటూ ఉంటారు. Some places I go, they call me reverend. కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు నన్ను రెవరెండ్ అని పిలుస్తారు వాళ్ళు. I said, please don't call me by all these low titles like reverend and pastor and all. I don't want. నేను అంటాను ఏదో చాలా చిన్న బిరుదులు పెట్టి రెవరెండ్, మాస్టర్ వీటితో పిలవకుండానంట. Call me brother. నన్ను సహోదరుడు అని పిలవండి. Brother means brother of Jesus Christ. సహోదరుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి సోదరుడు. Is there a bigger title than that? దాని మించిన బిరుదు ఏమైనా ఉందా?
When they call you sister, మిమ్మల్ని సహోదరి అని పిలిచినప్పుడు, sister of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరి. Wow, what a title. ఎంత గొప్ప బిరుదు ఇది. Why do you want other titles than that? ఇవన్నీ వదిలేసి మీరు ఇంకా వేరే రకరకాల బిరుదుల కోసం ఎందుకు ప్రాకులాడతారు? I don't want any other title. That is the highest of all. నాకు వేరే ఇతర బిరుదులు అక్కర్లేదు, అన్నిటికంటే అదే చాలా ఉత్తమమైనది. I am a brother of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడిగా What it says in Romans 8:29. రోమా 8:29లో that God is going to have many brothers and sisters of Jesus there. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనేక మంది సహోదరులు సహోదరులను దేవుడు కలిగి they ఉంటారు. will all be like him. వాళ్ళందరూ ఆయన పోలి ఉంటారు. They'll all behave like him. వాళ్ళందరూ ఆయన వలె ప్రవర్తిస్తారు. They'll all want to serve one another. వారు ఒకరినొకరు సేవించుకోవాలి కోరుతారు. They'll all be humble. వారంతా దీనులుగా ఉంటారు. They'll all be full of love like Jesus. యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ప్రేమతో నిండి ఉంటారు. There'll be absolute purity in their వాళ్ళు lives. పవిత్రమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. What a wonderful place heaven will be. పరలోకం ఎంతో అద్భుతకరమైన స్థలంగా ఉంటుంది. Not because of the streets and the mansions and the gates of pearl and all that. అక్కడ ఉన్నటువంటి ఏదో ముత్యాలతో ఉన్నటువంటి వీధులను గాని లేకుంటే అక్కడ భవనాలను గాని వాటి గురించిన సంగతులు కావు. I'm not bothered whether the streets are of gold or the streets are of dirt, mud. అక్కడ వీధులనే బంగారంతో ఉన్నాయో మట్టితో ఉన్నాయో దాని గురించి నాకు చింత లేదు. That's not what interests me. అది నాకేం వాటిలో శ్రద్ధ లేదు. In heaven, I'm going to be moving around with people who behave exactly like Jesus Christ. పరలోకమున వెళ్ళినప్పుడు నేను ప్రవర్తించేటటువంటి విధానం యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో ఆయన్ని పోలి నేను ఉండి అట్లానే ప్రవర్తిస్తాననేది చాలా గొప్ప సంగతి. It's going to be the most wonderful place in the universe. కనుక మొత్తం యావత్ విశ్వమంతట్లో కూడా అదే అద్భుతకరమైనటువంటి స్థలం అని మీరు అనుకోవట్లేదా? That is the goal that God has for us. మనందరి నిమిత్తమై దేవుడు కలిగి ఉన్నటువంటి గురి అదే. So just like when you get into a train, మీరు ఒక రైలు బండిలో ఎక్కారనుకోండి. supposing you get into the Kakinada Bangalore train, మీరు కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళే రైలు బండి ఎక్కారు. how do you know that you're in the right train or the wrong train? మీరు సరైన రైలు బండిలో ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది మీకు? Every hour your train should be getting closer to Bangalore. ప్రతి గంటకి కూడా మీ రైలు బండి బెంగళూరుకి దగ్గరలోకి వెళ్తూ ఉండాలి. If it is going further away from Bangalore, you're in the wrong train. బెంగళూరు దగ్గరికి వెళ్తాను బదులు బెంగళూరు దూరంగా వెళ్ళిపోతుంది అనుకోండి ఇది. అంటే మీరు ఏదో తప్పుడు రైలు బండి ఎక్కిస్తారు. Then you must get off the train and get into the right train. వెంటనే రైలు బండిలోంచి దిగిపోయి మళ్ళీ ఇంకో రైలు బెంగళూరు వెళ్ళే ఎక్కాలి. How do you know that you're going towards the destination of becoming like Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉండే రీతిగా ఆ గమ్యస్థానానికి వెళ్తున్నారో లేదని తెలుసుకునేది ఎట్లా? Every year, ప్రతి సంవత్సరం you must be becoming more like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును ఇంకా పోలి ఉండినట్లుగా దగ్గరగా అవుతుండాలి. Are you becoming more like Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉండడానికి దగ్గరగా ఉండేటట్టుగా ఎదుగుతున్నారా ప్రతి సంవత్సరం? We had a holy convocation last year when many of you were here. చూడండి, పోయిన సంవత్సరంలో ఇక్కడ పరిశుద్ధ సమాజ కూడికలు జరిగినాయి. మీలో చాలా మంది ఇక్కడికి వచ్చారు. I have preached many of these things even then. అప్పుడు కూడా వీటిలో చాలా సంగతులు నేను బోధించాను. Have you become a little more like Jesus Christ this year? ఈ సంవత్సరం అంతట్లో కూడా ఇంకొంచెం యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉండేటట్టుగా దగ్గరగా మీరు ఎదిగారా? I'm not asking whether you got a promotion or you got more money last year. పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు మీకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చిందా, మీకు డబ్బు ఎక్కువైందా, ఈ సంగతులే అడగట్లేదు. Those things have no value in heaven. పరలోకంలో వీటన్నిటికీ ఏం విలువ లేదు. Have you become a little more like Jesus Christ? మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉండేటట్టుగా దగ్గరగా ఎదిగారా? How to know? ఎట్లా తెలుసుకోవాలి? Ask your wife. ఎందుకు అడగండి. Ask your wife. నీ భార్యను అడగండి. Ask her, have I become a little more like Jesus Christ in the last 1 year you've lived with me? మీరు భార్యను అడగండి, గతించిన సంవత్సరం అంతా నన్ను గమనించి చూస్తున్నావు కదా, నీతో నేను నివసిస్తున్నాను, నేను యేసు ప్రభువును పోలినట్టుగా ఎదిగానా అని. Ask your husband. లేకుంటే మీ భర్తను అడగండి. Say, my dear husband, ప్రియమైన భర్త గారు, am I speaking little more like Jesus Christ in this last 1 year? గతించిన సంవత్సరం అంతట్లోనూ యేసుక్రీస్తు ప్రభువును పోలినట్టుగా నేను మాట్లాడుతున్నానా? Or am I still speaking like the old days when I used to shout and yell and scream? లేకుంటే పాత రోజుల్లోనే అరిచినట్టు కొట్లాడినట్టు ఇట్లా చేస్తున్నాను నేను. Ask your children. Children are more honest than husband and wife. మీరు పిల్లల్ని అడగండి. భార్య భర్తల కంటే పిల్లలు చాలా యథార్థంగా చెప్తారు. Ask your children. మీ పిల్లల్ని అడగండి. Children, పిల్లలారా, am I behaving more like Jesus Christ in the house? ఇంట్లో నేను యేసుక్రీస్తు ప్రభువులే ప్రవర్తిస్తున్నానా? They'll tell you the truth. వాళ్ళు సత్యం చెప్తారు. I was once in a meeting in Tamil Nadu. ఒకసారి తమిళనాడులో ఒక మీటింగ్ లో And I said, when you get angry with somebody, Satan is sitting on your head. నేను అన్నాను, మీకు కోపం వచ్చినప్పుడు సాతాను మీ తల మీద కూర్చుని ఉన్నాడు అన్నాను. So one day, ఒకరోజు many days after that meeting, ఈ ఫోటో అయిపోయిన చాలా రోజులకి in one home, ఒక ఇంట్లో one
wife was getting very angry with her husband. సో భార్యకి భర్త మీద చాలా కోపం వచ్చింది. And her little 8-year-old girl ఒక 8 సంవత్సరాల వయసున్న అమ్మాయి said, "Mommy, you remember what Uncle Zac said?" ఈ అమ్మాయి అదే, అమ్మా జాక్ అంకుల్ చెప్పారు ఏంటో నీకు గుర్తుందా? That when you get angry, Satan is sitting on your head. నీ కోపం వచ్చినప్పుడు సాతాను నీ తల మీద కూర్చుని ఉన్నాడు. The mother only told me this. ఈ సంగతి వాళ్ళ అమ్మాయి చెప్పింది నాకు. She said, "I'm very thankful that my little girl woke me up." ఆవిడ అన్నది, నా చిన్న పిల్ల నాకు బుద్ధి చెప్పింది, నేను చాలా వందనస్తురాలని అంది. She didn't get angry with the child. She said, "Thank you for telling me." కనుక ఆమె ఆ చిన్న బిడ్డ అలా చెప్పినందుకు కోపపడేదానికి బదులు నాతో చెప్పింది ఆవిడ. This is very important, brothers, sisters. ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. So many Christians are not moving towards their destination. చాలా మంది క్రైస్తవులు వారి యొక్క గురి దగ్గరికి వాళ్ళ కదిలి ముందుకు వెళ్ళడం లేదు. Supposing your child is always sitting in second standard. ఒకవేళ మీ చిన్న బిడ్డ ఎప్పుడు చూసినా 2వ తరగతిలోనే ఉందనుకోండి. Second standard. 2వ తరగతి. Next year second standard. మళ్ళా 2వ తరగతి. Next year second తర్వాత standard. సంవత్సరం 2వ తరగతి. And with some believers, next year first standard, they go backwards. కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తారు, మొదటి తరగతికి వెళ్తారు. That's very sad. ఇది చాలా విచారం. You want your child to go forward and forward. నీ బిడ్డ ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నావు You కదా. get into a train, you want to reach your destination quickly. అట్లా నువ్వు రైలు బండి ఎక్కినప్పుడు నీ గమ్యాన్ని త్వరలో చేరుకోవాలని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కదా. The same way we must have a passion. I want to become like Jesus. అదే రీతిగా నీకు లోపల ఆసక్తి ఉండాలి, నేను యేసు ప్రభువుని పోలి ఉండాలనే కోరిక ఉండాలి. In the way I behave, నేను ప్రవర్తించే విధానం, the way I speak to people, ఇతర ప్రజలతో నేను మాట్లాడే విధానం, I want to respect everybody. ప్రతి వాళ్ళని నేను గౌరవించే విధానం. You know, in the Old Testament, పాత నిబంధనలో the law was you must honor older people by standing up when they come. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మీకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించే విధానం లేచి నిలబడాలని. You see Leviticus, లేవికాండం, that was the law in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి Chapter 19. లేవికాండం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రపు విధి ఇది. How did they prove that they feared God? వాళ్ళు దేవునికి భయపడుతున్నారని ఎట్లా రుజువుపరిచేది? Many ways. చాలా విధానాల్లో. One way is ఒక విధానం ఏంటంటే Leviticus 19:32. లేవికాండం 19వ అధ్యాయము 32వ వచనం. You must stand up before a gray-headed person and honor the older person. Thus you prove that you fear God. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును కనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. So in the Old Testament they had to honor old people. కనుక పాత నిబంధనలో ఈ పెద్దలైనటువంటి వాళ్ళు, వృద్ధులైనటువంటి వాళ్ళని కనపరచాలి. But the New Testament, నూతన నిబంధనలోకి వచ్చేసరికి is that better than the Old Testament? ఇది పాత నిబంధన కంటే శ్రేష్టమైందా? Yes or no? అవునా కదా? Okay, what does the New Testament say? కనుక ఇప్పుడు నూతన నిబంధన ఏం చెప్తుంది? 1 Peter 2:17. మొదటి పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. There it said, honor the old man and fear God. అక్కడ ఏంటంటే వృద్ధులైనటువంటి వారిని గౌరవించాలి, దేవుని భయపడాలని. Here it says, ఇక్కడ 1 Peter 2:17, మొదటి పేతురు 2:17, honor everybody and fear God. అందరినీ సన్మానించుడి, దేవునికి భయపడాలి. That's wonderful. ఇది ఎంత అద్భుతంగా ఉంది. Now I can honor everybody. ఇప్పుడు నేను ప్రతి వాళ్ళని సన్మానిస్తాను. That means I must treat my wife with respect. అంటే నా భార్యను కూడా నేను గౌరవంతో సన్మానించాలి. I must speak to younger people with respect. నాకంటే చిన్న వాళ్ళను కూడా నేను గౌరవంతో సన్మానించాలి. Even little children. చిన్న పిల్లలను కూడా నేను గౌరవంతో చూడాలి. I don't want to speak to children in a rude way. ఏదో చిన్న పిల్లల్ని కఠినంగా మాట్లాడడానికి వీల్లేదు. I want to honor all people. అందరు ప్రజల్ని సన్మానించాలని కోరుతున్నాను. That's one of the things that has happened to me. అది నాకు జరిగిన సంగతుల్లో ఒకటి. I said, Lord, I want to be filled with the Holy Spirit and become like Jesus Christ. నేనున్నాను ప్రభువా, నేను పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తు ప్రభువుని పోలి ఉండాలని కోరుతున్నాను. I want to honor all people. కనుక ప్రజలందరినీ నేను సన్మానించాలని కోరుతున్నాను. I want to speak to the poorest brother in the same way I will speak to the richest brother. ఒక ధనవంతుడైనటువంటి సహోదరుని ఏ రీతిగా సన్మానిస్తున్నానో అదే రీతిగా నిరుపేద అయినటువంటి సహోదరుని కూడా అదే రీతిగా సన్మానిస్తాను. That illiterate, uneducated person, I want to speak with the same respect
that I speak to the very cultured, educated. చాలా ఉన్నతమైన చదువులు చదివి మంచి సంస్కృతి కలిగినటువంటి సహోదరుడిని నేను ఎట్లా ప్రేమిస్తున్నానో అట్లానే ఏ విధమైనటువంటి చదువు లేకుండా నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి సహోదరుని కూడా అదే గౌరవంతో నేను సన్మానిస్తాను. If you don't do that according to this verse, you don't fear God. మీరు అది చేయకపోయినట్టయితే ఈ వాక్యానుసారంగా మీరు దేవునికి భయపడటం లేదు. I am sorry to say I've seen some preachers speak in such a rude way to people. నేను చాలా విచారకరంగా చెప్పేటటువంటి సంగతి ఏంటంటే కొంతమంది బోధకులు ప్రజలను చాలా కఠినంగా మాట్లాడుతుంటారు. I say they are not fit to be servants of Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి సేవకులుగా ఉండడానికి తగరు. A servant of Jesus Christ must honor all men. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాసుడు సేవకుడు అందరిని సన్మానించాలి. We may have to rebuke people because they sin. That is necessary. ప్రజలు పాపం చేసినప్పుడు గద్దించాలి, అది ప్రాముఖ్యమే. Yeah, I rebuke my own children. I punish them. నా పిల్లల్లో కూడా నేను వాళ్ళు హెచ్చరిస్తాను, గద్దిస్తాను, వాళ్ళు సరి చేస్తాను. If a person misbehaves in the church, I have to correct him and discipline him. సంఘంలో కూడా ఎవరైనా వ్యక్తి తప్పుగా ప్రవర్తిస్తే నేను వాళ్ళు సరి చేస్తాను. But I don't have to be rude to him. అయితే వాళ్ళ కఠినంగా మాట్లాడు. No. లేదు. To correct and discipline a person. వాళ్ళని సరైనటువంటి క్రమశిక్షణలో ఉంచడానికి, సరి చేయడానికి. So many areas in our life we have to become like Jesus Christ. మన జీవితాల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉండునట్లుగా మనం చూసుకోవాలి. Our speech is one of the good tests of whether we are becoming like Christ. మనం మాట్లాడేటటువంటి విధానమే మంచి పరీక్ష, మన యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉంటున్నామో లేదో. Because the tongue is a test of our spiritual life. ఎందుకంటే ఈ నాలుకే మన ఆత్మీయ జీవితానికి ఇదే పరీక్ష. ఈ నాలుకే ఏం మాట్లాడుతున్నారు అది. Do you know it's James says in chapter 1, James 1, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో యాకోబు చెప్పే సంగతి ఏమిటంటే 26. James 1:26. యాకోబు 1:26. If anyone thinks himself to be religious but does not bridle his tongue, deceives his own heart, his religion is worthless. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకునే యెడల వాని భక్తి వ్యర్థమే. So James says here are some tests about how spiritual you are. కనుక యాకోబు మీరు ఎంత ఆత్మీయంగా ఉన్నారు అంటానికి ఒక పరీక్ష పెట్టాడు. 1. How do you speak? ఎలా మాట్లాడుతున్నారు మీరు? If you cannot control your tongue, మీ నాలుకను మీరు అధీనంలో పెట్టుకోలేరు. you are not a spiritual person. అట్లాంటి అయితే మీరు ఆత్మీయ వ్యక్తి కాదు. And secondly, రెండవదిగా verse 27, 27వ వచనంలో he says, do you care for the orphans and widows? దిక్కులేనటువంటి పిల్లలను, విధవరాండ్రను వారి విషయమై మీరు జాగ్రత్త వహిస్తున్నారా? In the church we must have a special care for fatherless children. తండ్రి లేనటువంటి పిల్లలు, విధవరాళ్ళ గురించి సంఘంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ గురించి Widows, విధవరాళ్ళు, because they are helpless. ఎందుకంటే వాళ్ళు నిస్సహాయం. That is a test of my Christianity. ఇది నా క్రైస్తవత్వానికి ఇది ఒక పరీక్ష. And then another test. ఇంకో మరి ఒక పరీక్ష. How do you treat rich people and poor people? ధనవంతులైనటువంటి వాళ్ళని ఎట్లా చూస్తున్నారు, పేదవాళ్ళని ఎట్లా చూస్తున్నారు? Chapter 2, రెండో అధ్యాయం, verse 2 రెండో వచనం and 3. రెండో వచనం, మూడో వచనం. This rich man comes and you give him a special seat. ధనవంతులైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు And the poor man, you say, you go and sit in the corner. పేదవాడు వస్తే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవయ్యా అంటున్నావు. You have made distinction, verse 4. నాలుగో వచనంలో వీళ్ళిద్దరికి భేదాన్ని సృష్టిస్తున్నాను. But do you know, it says in verse 5 that God has actually chosen those poor people rich in faith. అయితే ఐదో వచనం చెప్తుంది నిజంగా దేవుడు పేదవాళ్ళనే ఎన్నుకున్నాడు, వారిని ఏర్పరచుకున్నాడు అని తెలీదా? And another test. మరి ఒక పరీక్ష. Verse 15, if a brother or sister is without clothing or need of daily food and you don't help him there. 15వ వచనంలో సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు సహాయం చేస్తున్నావా? These are the tests of our Christianity. మన క్రైస్తవత్వానికి అన్ని పరీక్షలు. It's not how many meetings you come to, మరి ఎన్ని మీటింగ్లు పెట్టావనేది, not how well you sing, లేకపోతే ఎట్లా పాడుతున్నావు, but what about your speech at home? ఇంటి దగ్గర మన యొక్క మాట్లాడే విధానం ఎట్లా? What is your attitude to poor people and rich people? Are they same? పేదవాళ్ళ విషయంలో, ధనికుల విషయంలో అందరినీ సమానంగా చూస్తున్నామా? I'm not saying you must care more for poor people than rich people. అంటే ధనికుల కంటే పేదవాళ్ళని ఎక్కువగా చూడాలని అది కూడా చెప్పట్లేదు. Everybody must be equal. అందరినీ సమానంగా చూడాలి. Because God made all people equal. ఎందుకంటే దేవుడు ప్రజలందరినీ సమానంగా చేశాడు. And the more I become like God, నేను ఎంతగా దేవుని పోలి ఉంటానో, all people are equal to me. ప్రజలందరూ నాకు సమానులే. I don't want any favor from rich and I don't want to look down on the poor. పేదవాళ్ళ దగ్గర నుంచి, గొప్పవాళ్ళ దగ్గర నుంచి నాకు ఏ విధమైనటువంటి వాళ్ళు చేసే సహాయం అక్కర్లేదు. పేదవాళ్ళ విషయంలో నేను తక్కువగా చూడాలి. The reason so many preachers favor rich people is because they want their money. ఇప్పుడు చాలా సార్లు, చాలా సందర్భాల్లో బోధకులైనటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళని అధికంగా చూడడానికి కారణం ఏంటంటే వాళ్ళ డబ్బు కావాలి వీళ్ళకి.
So becoming like Jesus Christ, there's so many areas. యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉండాలి అంటే అనేకమైనటువంటి ప్రాంతాలు ఎట్లా That is our ప్రశ్నించుకోవాలి. goal. Our goal must be to be like అది మన Jesus. గమ్యం, అది మన గురి. Then we will find అప్పుడు మనకు అనుకునేది ఏమంటే that our peace becomes like a river. మన యొక్క సమాధానము నది వలె అది ప్రవహిస్తుంది. But if we don't go to that goal, మనము ఆ గురి వద్దకు మనం వెళ్ళకపోతే then we will only hear these things and there will be no change in our life. మరి ఏదో ఈ సంగతులన్నీ ఇలా వింటూ ఉంటాం కానీ మన జీవితాల్లో ఏం మార్పులు రావు.